హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9 రివ్యూ ఆఫ్ శ్రీకాకుళం షకలక హోమ్స్. 2 hours 8 minutes రన్ టైంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ శ్రీకాకుళం షకలక హోమ్ మూవీని ఓటీటీలో చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు గైస్, వన్ టైం వాచ్మన్ మూవీలా అనిపించింది. ఇంకా స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారి హత్యాకాలంలో 1990sలో ఈ మూవీ స్టోరీ జరుగుతూ ఉంటుంది గైస్. ఆ టైంలో వైజాగ్ బీచ్లో మేరీ అనే అమ్మాయిని ఎవరో మర్డర్ చేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు శ్రీకాకుళం షకలక హోమ్ అయిన ప్రైవేట్ డిటెక్టివ్ వెడెల కిషోర్ గారిని రప్పిస్తారు. ఈ కేసుని ప్రైవేట్ డిటెక్టివ్ అయిన వెడెల కిషోర్ గారు ఎలా సాల్వ్ చేశారన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ గైస్. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ తీసుకున్న స్టోరీనే ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. బుర్రకు పదును పెడుతూ ఊహించిన ట్విస్టులతో చూస్తున్న ఆడియన్స్కు థ్రిల్ చేయడంలో డిటెక్టివ్ స్టోరీస్ ఎప్పుడూ ముందుంటాయి. ఇలాంటి స్టోరీతోనే వెన్నెల కిషోర్ గారు హీరోగా చంటబ్బాయి తాలూకా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్ మూవీ అయిన చంటబ్బాయి డిటెక్టివ్ మూవీని గుర్తు చేస్తూ ఆడియన్స్కి ఓ మంచి కామెడీ థ్రిల్లర్లను ఇవ్వాలని ఈ మూవీ డైరెక్ట్ చేసిన రైటర్ మోహన్ గారు చేసిన ప్రయత్నం కొన్ని సీన్స్ వరకు, కొన్ని మూమెంట్స్ వరకు ఓకేలా అనిపించింది గైస్. ఇంకా స్టోరీలో 7 నిందితులను ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ బాగుంది గైస్. తన జీవితంలోని విషాదం, తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన చెప్పే సీన్స్, సెకండ్ హాఫ్లో లాస్ట్ 25 minutes అర్థమయ్యే రీతిలో చూస్తున్న ఆడియన్స్కి కన్విన్సింగ్గా స్పీడ్గా మూవీ రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అనన్య నాగల్ల, సియా గౌతమ్ మధ్య వచ్చే సాంగ్, వారి లవ్ స్టోరీ, కొన్ని సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డిటెక్టివ్గా వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్సు, అనన్య నాగల్ గారి పెర్ఫార్మెన్సు, ఇంకా మోటివేషన్ స్పీకర్గా కశ్యప్ గారు, జర్నలిస్ట్ నాగరాజ్ గారు కూడా ఈ మూవీలో కొంచెం సేపు కనిపిస్తారు గైస్. అలాగే సినిమా ఫోటోగ్రఫీ, ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డిటెక్టివ్ మూవీలో ఉండే ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ పెద్దగా ఈ మూవీలో ఎక్కడా కనిపించవు. కథ బాగున్న కథనం స్లోగా నత్తనడకన సాగటం, ఒక జర్నలిస్ట్ చేసిన ఆరోపణకి సిఐ వాదన ఉన్న వ్యక్తి దాన్ని ఛాలెంజింగ్గా సీరియస్గా తీసుకోవటం, ఇలాంటి లాజిక్ లేని సీన్స్, సునీల్ కశ్యప్ గారి సంగీతం, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గైస్. ఓవరాల్గా ఈ శ్రీకాకుళం షకలక హోమ్స్ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ గైస్. కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్ బాగుంటాయి. కానీ ఓటీటీలోనే కాబట్టి ఒకసారి చూసేయండి, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పర్వాలేదు, ఒక 2 సీన్లు తప్పించి మిగతా మూవీ సూపర్గా ఉంది, చూడండి. ఈ మూవీకి మన MC9 ఛానల్ ఇస్తారు రేటింగ్ 2.75/5. రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్